అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్న వేళ బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో సామ్రాజ్యవాదం రూపుదిద్దుకుంటోందని కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లను హెచ్చరించారు. అలాగే కొద్దిమంది అతి సంపన్నుల చేతుల్లోనే అధికారం కేంద్రీకరణ ఉండబోతోంది అన్నారు. ఈ విధంగా అమెరికన్లను కూడా హెచ్చరించారు. దీంతో బైడెన్ ఫేర్వెల్ స్పీచ్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరో 5 రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి జో బైడెన్ దిగిపోనున్నారు. ఈ నేపథ్యంలో ఓవల్ కార్యాలయం నుంచి తన వీడ్కోలు ప్రసంగం చేశారు బైడెన్. నేడు అమెరికాలో విపరీతమైన సంపద, శక్తి కలిగిన ఒక సామ్రాజ్యవాదంగా రూపుదిద్దుకుంటోందన్నారు. ఇది మొత్తం ప్రజాస్వామ్యాన్ని, ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను హరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అమెరికా ప్రజలు తప్పుడు ప్రచారాలను చూడాల్సి ఉంటుందని, పత్రికా స్వేచ్ఛ క్షీణిస్తుందని హెచ్చరించారు. ఇది ఆందోళనకరంగా మారే అవకాశం కూడా ఉందన్నారు బైడెన్. అధికార దుర్వినియోగాన్ని అదుపు చేయకపోతే ప్రమాదకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రతి అమెరికా పౌరుడు తమ హక్కుల్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. It's also clear that American leadership in technology is an unparalleled source of innovation that can transform lives. We see the same dangers of the concentration of technology, power, and wealth. You know, his farewell address, President Eisenhower spoke of the dangers of the military-industrial complex. He warned us then about, and I quote, the potential for the disastrous rise of misplaced power, end of quote. 6 decades later, I'm equally concerned about the potential rise of a tech-industrial complex that could pose real dangers for our country as well. Americans are being buried under an avalanche of misinformation and disinformation, enabling the abuse of power. The free press is crumbling. Editors are disappearing. Social media is giving up on fact-checking. The truth is smothered by lies told for power and for profit. We must hold the social platforms accountable to protect our children, our families, and our very democracy from the abuse of power.